హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్. మనం అల్లపచ్చడి, నిలవ ఉండే అల్లపచ్చడి బెల్లంతో పెట్టుకుంటాము. అది ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం చింతపండుని ఉడకబెట్టుకోవాలి ముందు. చింతపండుని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీలోకి పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, కొంచెం మెంతులు, ఆవాలు ఇవన్నీ తీసుకొని వేయించుకోవాలన్నమాట. ఎర్రగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు దీన్ని డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసి అయినా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి. ఎర్రగా మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తుంది అవన్నీ వేగితే. అప్పటి వరకు చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత దీనికి అల్లం, ఇప్పుడు దీనికి పావు కేజీ చింతపండు అయితే మీకు అల్లం టేస్ట్ నచ్చి వేసుకుంటే పావు కిలో అల్లం వేసుకోండి, లేదంటే సగం వేసుకోండి, పావు కిలోలో సగం. అది మీ ఇష్టాన్ని బట్టి అనమాట. అల్లం ఘాటుగా కూడా ఉంటుంది. దానికి పావు కిలో చింతపండు అయితే దాంట్లో సగం కారం వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించైనా చేసుకోవచ్చు, లేదంటే పచ్చికారం అయినా కలుపుకోవచ్చు. ఇలా అల్లం ముక్కలు కూడా సన్నగా చెక్కు తీసేసి సన్నగా ముక్కలు కోసుకొని వేయించుకోవాలి. దాంట్లో అల్లం ముక్కలు సగం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ చింతపండు మనం ఉడకబెట్టిన చింతపండుని మిక్సీలో వేసేసుకుంటే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. దీన్ని బెజ్జాల గిన్నెలో వేసుకుంటే అది ఇంకా కొంచెం పీసులుగా ఉంటుంది కదా, ఆ తుక్కంతా వచ్చేస్తుంది. లేదంటే మనకి పచ్చట్లో వచ్చరాగ్గా ఉంటాయి ఎప్పుడప్పుడు అవి తగులుతుంటే. నేనైతే ఇలా చేస్తాను. ఈ పప్పులు వేగిన పప్పులు ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పడితే ఈ పప్పులు, ఇప్పుడు మనం చింతపండు పేస్టు, కారం, ఉప్పు అన్నీ ఒక అలా గిన్నెలోనో లోసన్లోనో వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంట ఉండదు అనమాట, బళ్ళారి కారం కలర్ కోసం అనమాట. ఇదేమో అది మామూలుగా 341 కారం అనమాట. ఆ మిరపకాయలు కారం పట్టించుకున్నాను నేను. అది ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను, అది చింతపండులో వేసా, మిగిలిన దీంట్లో వేసాను. ఈ వేగిన అల్లం ముక్కలను కూడా చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అది కొంచెం ఇంకా నలగాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని ఇది కూడా ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అదిగోండి చింతపండు అలా దాంట్లో వేసి తీస్తే అలా తుక్కు వస్తుంది. ఆ చింతపండు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని ఈ అల్లం ముక్కలు, కరివేపాకుది కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి బెల్లం కూడా సన్నగా తరిగి, మేమైతే బాగా తీపికి తింటాము అల్లం పచ్చడి, అందుకని నేను పావు కేజీ చింతపండు అని చెప్పాను కదా, 2 కేజీలు బెల్లం పట్టింది నాకు. మాదైతే బెల్లం పచ్చడి, అల్లం పచ్చడి కాదు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 కేజీ మీరు ఎంత తీపి తింటారో అంత వేసుకోండి. కారం, ఉప్పు కూడా మీ టేస్ట్ని బట్టి. కారాలు కూడా కొన్నేమో మంట ఉంటాయి, కొన్ని ఉండవు కదా. నేనైతే బళ్ళారి కారం వేరే పట్టించుకొని పెట్టుకుంటాను. అది రంగే ఉంటుంది కానీ మంట ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఎక్కడైనా బెల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఎంత తరిగినా మళ్ళీ అంతా కలిపి మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీయో గ్రైండర్లో వేసుకోవటమో మీ వీలుని బట్టి. అలా మెత్తగా వచ్చేస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా తొక్కో లేకపోతే మిక్సీలోనో వేసి దీంట్లో కలిపేసుకోండి. అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం తాళింపు పెట్టుకుందాము. ఇది చట్నీ లాగా అనమాట. గారెల్లోకైనా, పెసరట్టుల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా. అన్నంలో ఇష్టం ఉండాలి, అన్నంలో తినొచ్చు. మేము ఎక్కువైతే టిఫిన్లోకి చట్నీ కింద వాడతాము. దీనికోసం ఆయిల్ పెట్టి ఎండుమిరపకాయలు అవి కాగిన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొన్ని మెంతు గింజలు కూడా వేస్తాము, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ తాలింపులో కాల్చుకొని చక్కగా తాలింపు పప్పులు ఎర్రగా కాలాలి. మంచి కలర్లో కాలితేనే మనం పచ్చట్లో పోసినా బాగుంటాయి అన్నమాట. లేదంటే
పచ్చట్లో పోసాక ఇంకా కొంచెం తెల్లగా కనిపిస్తాయి. బాగా ఎర్రగా కాల్చుకోండి పప్పుల్ని. కాల్చి తాలింపు వేసేసుకోవటమే అన్నమాట. ఆ పచ్చడిలో పోసేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనం పల్లి చట్నీ అది ఎప్పుడన్నా చేసుకోకపోయినా ఈ చట్నీతో తినేయచ్చు. అదే ఎల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకొని వాటిని కూడా వేగనిచ్చి ఈ పచ్చట్లోకి పోసేసుకోవటమే. లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరైతే ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి. నా పచ్చడి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదిగోండి పప్పులు ఆ కలర్లో కాలాలి. అలా ఎర్రగా కాలితేనే బాగుంటుంది అన్నమాట. అది ఇప్పుడు అవి కాలిన దాన్ని ఈ పచ్చడిలో పోసుకుందాం. పోసి కలిపేసుకుంటే ఎల్ల పచ్చడి రెడీ అయిపోయింది. ఆ నూనె అంతా పీల్చేస్తుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఆ లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.